ఊహించుకోండి, మనం పైన ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు కనిపిస్తాయి. కానీ నక్షత్రాలకు పైన ఇంకొకటి ఉంది, కంటికి కనిపించని ఒక యుద్ధభూమి. అక్కడ కోట్ల కొద్దీ తుపాకీ గుళ్ళు గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నాయి. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, ఇది 2026లో మన భూమి చుట్టూ ఉన్న నిజం. దీని పేరే స్పేస్ డెబ్రిస్, అంతరిక్ష చెత్త అంటారు. మనుషులు గర్వంగా స్పేస్లోకి పంపిన రాకెట్లు, ఉపగ్రహాల శకలాలు ఈరోజు మనకే ప్రమాదంగా మారాయి. ఇప్పటివరకు ఎంత చెత్త పోగుపడింది? అది మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి, మన జీపీఎస్కి, మన భవిష్యత్తుకి ఎంత ప్రమాదం? దాన్ని ఆపడానికి ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి? మరియు అతి ముఖ్యంగా ఒక రాకెట్ని మళ్ళీ వాడటం అనే ఒకే ఒక్క ఐడియా ఈ సమస్యను 80% ఎలా సాల్వ్ చేస్తుంది? ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కథ 1957 అక్టోబర్ 4న మొదలైంది. రష్యా స్పుత్నిక్ని ప్రయోగించింది. అది మొదటి ఉపగ్రహం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనం 6,000కు పైగా రాకెట్లు ప్రయోగించాము. ప్రతి రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు దాని బాడీ, ఫ్యూయల్ ట్యాంక్, స్క్రూలు, కవర్లు అన్నీ అక్కడే వదిలేసి వచ్చాము. పని అయిపోయిన ఉపగ్రహాలను కూడా అలాగే వదిలేశాము. ఫలితం ఏంటంటే ఈరోజు భూమికి 200 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల మధ్య ఉండే లో ఎర్త్ ఆర్బిట్ అనే ఒక ప్రాంతం పెద్ద చెత్తకుండీగా మారింది. లెక్కలు చూస్తే భయం వేస్తుంది. 10 సెంటీమీటర్ల కంటే పెద్దవి 36,000 ముక్కలు, 1 సెంటీమీటర్ నుండి 10 సెంటీమీటర్ల వరకు 10 లక్షల ముక్కలు, 1 మిల్లీమీటర్ కంటే చిన్నవి 13 కోట్ల ముక్కలు. ఇవన్నీ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. అంటే ఒక చిన్న పెయింట్ పొట్టు కూడా గ్రెనేడ్ లాగా కొడుతుంది. 1996లో సిరీస్ శాటిలైట్ని ఒక చిన్న రాకెట్ పార్ట్ ఢీకొట్టి సగానికి విరిచేసింది. 2009లో 2 పెద్ద ఉపగ్రహాలు ఢీకొన్నాయి. ఆ ఒక్క కొలిజన్తో 2,000 కొత్త ముక్కలు పుట్టాయి. ఇదే కెస్లర్ సిండ్రోమ్. ఒకసారి ఇది స్టార్ట్ అయితే చైన్ రియాక్షన్లా అంతరిక్షం మొత్తం ఉపయోగించడానికి పనికి రాకుండా పోతుంది. మరి మనం కొత్త రాకెట్లు ఎలా పంపుతున్నామంటే ఇది అసలు మ్యాజిక్. అమెరికాలో యుఎస్ స్పేస్ కమాండ్ అనే ఒక వార్ రూమ్ 24 గంటలు 365 రోజులు ఈ 36,000 పెద్ద మొక్కలను ట్రాక్ చేస్తుంది. ఏదైనా రాకెట్ పంపే ముందు 1 వారం ముందు నుండే లెక్కలు వేస్తారు. ఒకవేళ 1 కిలోమీటర్ లోపు ఏదైనా డెబ్రిస్ వస్తే లాంచ్ ఆపేస్తారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఇప్పటి వరకు 30,000 సార్లు వార్నింగ్ వచ్చింది. 3 సార్లు థ్రస్టర్స్ వేసి ప్రాణాలతో బయటపడింది. 2021లో ఒకసారి ఆస్ట్రోనాట్స్ని క్యాప్సూల్స్లోకి పంపి రెడీగా కూడా ఉంచారు. కానీ 1 సెంటీమీటర్ కంటే చిన్నవి మనం ట్రాక్ చేయలేము. అవి తగిలితేనే అసలు ప్రమాదం. అందుకే ఐఎస్ఎస్ చుట్టూ విపిల్ షీల్డ్ అనే ప్రత్యేక కవచం ఉంటుంది. అసలు ప్రశ్న, ఈ చెత్తకే ఏమవుతుందంటే 2 రకాలు. భూమికి దగ్గరగా 200 నుంచి 600 కిలోమీటర్లలో ఉన్న డెబ్రిస్కి చాలా సన్నని గాలి ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ వల్ల అవి నెమ్మదిగా కిందికి లాగబడి వాతావరణంలో కాలిపోతాయి. కానీ 36,000 కిలోమీటర్ల పైన ఉండే జియోస్టేషనరీ ఎర్త్ ఆర్బిట్లో గాలి ఉండదు. అక్కడికి వెళ్ళిన చెత్త 1000 సంవత్సరాలు అలాగే తిరుగుతుంది. అక్కడే మన టీవీ, వెదర్ ఉపగ్రహాలు ఉంటాయి. అందుకే ఇది అతిపెద్ద సమస్యగా మారింది. ఈ చెత్తను కిందికి దింపడానికి ప్రపంచం ఇప్పుడు యుద్ధం చేస్తుంది. దీన్ని యాక్టివ్ డెబ్రిస్ రిమూవల్ అంటారు. జపాన్ కంపెనీ ఆస్ట్రోస్కేల్ ఒక రోబోట్ని పంపింది. అది వెళ్ళి ఎక్స్పైరీ అయిపోయిన ఉపగ్రహాన్ని అయస్కాంతంతో పట్టుకుని 2 కలిసిపోయాయి. యూరోప్ 2026లో క్లియర్ స్పేస్ 1ని పంపుతుంది. ఒక రోబోట్ చేత్తో రాకెట్ పార్ట్ని పట్టుకుని వస్తుంది. ఇస్రో కూడా వెనకలేదు. POEM ప్లాట్ఫామ్తో ఎక్స్పెరిమెంట్ చేసింది. కొత్త రూల్ తెచ్చింది. ఇకపై ఇస్రో ప్రయోగించే ప్రతి ఉపగ్రహం 5 ఏళ్లలోపు కిందికి దిగిపోవాలి. కానీ సమస్య ఏంటంటే ఒక ముక్కని కిందికి దింపడానికి 50 కోట్లు ఖర్చు అవుతుంది. అందుకే ఇది చాలా స్లోగా నడుస్తోంది. ఈ సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే ఉంది. అదే రీయూజబుల్ రాకెట్స్. ఉపగ్రహాల చెత్త జనరేట్ కాకుండా ఆపడం. ఇంతకుముందు రాకెట్ పైకి వెళ్ళి దాని బాడీని సముద్రంలో పడేసేవారు. ఇప్పుడు ఆ బాడీనే తిరిగి తీసుకొస్తున్నారు. ఈ విప్లవానికి నాయకుడు ఎలన్ మస్క్ మరియు స్పేస్ ఎక్స్. వాళ్ళ ఫాల్కన్ 9 రాకెట్ ఫస్ట్ స్టేజ్ బూస్టర్ని పైకి వెళ్ళి పని అయ్యాక వెనక్కి తిరిగి సముద్రంలో ఉన్న డ్రోన్ షిప్ మీద లేదా
భూమి మీదకి వర్టికల్గా ల్యాండింగ్ చేస్తుంది. ఇప్పటి వరకు 300 సార్లకు పైగా ఇలా చేశారు. ఒకే బూస్టర్ని 20 సార్లు వాడారు. దీనివల్ల లాంచ్ కాస్ట్ 10 రెట్లు తగ్గింది. అంతేకాదు రాకెట్ పార్ట్ అంతరిక్షంలో ఉండలేదు. స్పేస్ ఎక్స్ ఇప్పుడు స్టార్షిప్తో ఫుల్ రాకెట్ని రీయూజబుల్ చేయాలని చూస్తోంది. బూస్టర్ మరియు పై స్టేజ్ రెండూ తిరిగి వస్తాయి. అది సక్సెస్ అయితే 100 టన్నుల సరుకుని కేవలం $2 మిలియన్ స్పేస్లోకి పంపొచ్చు. ప్రపంచం మొత్తం స్పేస్ ఎక్స్ని చూసి మేల్కొంది. చైనా లాంగ్ మార్చ్ 9 రీయూజబుల్ వెర్షన్ మీద పనిచేస్తుంది. 2028 కల్లా 80% లాంచెస్ రీయూజబుల్ ఉండాలని లక్ష్యం. యూరోప్ రాకెట్ టెస్ట్ చేస్తుంది. జపాన్, రష్యా కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఇక మన ఇండియా గురించి చెప్పాలంటే ఇస్రో RLV TD పుష్పక్ ఇది ఒక చిన్న స్పేస్ షటిల్ లాంటిది. 2023-24లో 3 సార్లు డ్రాప్ చేసి రన్వే మీద పర్ఫెక్ట్గా ల్యాండింగ్ చేశారు. 2030 కల్లా ఇస్రో కూడా 2 స్టేజ్ రీయూజబుల్ రాకెట్ తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇస్రో చైర్మన్ చెప్పినట్టు 2027 నుంచి ఇస్రో లాంచెస్లో సగం రీయూజబుల్ ఉండాలి. అన్ని దేశాలు ఇప్పుడు లా కూడా తెస్తున్నాయి. UN చెప్పింది 25 ఏళ్లలోపు ఉపగ్రహం కిందికి దిగాలని. USA 5 ఏళ్లకు తగ్గించింది. యూరోప్ జీరో డెబ్రిస్ చార్టర్ సైన్ చేసింది. అంటే 2030 కల్లా యూరోప్ నుండి ఒక్క ముక్క కూడా స్పేస్లోకి వదలకూడదు. ఊహించుకోండి, 20 ఏళ్ల క్రితం స్పేస్ అంటే ఒకసారి వాడి పడేసే వస్తువు. ఈరోజు స్పేస్ అంటే రీసైకిల్ చేయాల్సిన హైవే. ఒకవేళ మనం ఇప్పుడు రీయూజబుల్ రాకెట్స్ని ఫుల్గా అడాప్ట్ చేయకపోతే 2040 కల్లా లో ఎర్త్ ఆర్బిట్ మొత్తం డెబ్రిస్తో నిండిపోతుంది. అప్పుడు GPS ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, వెదర్ ఫోర్కాస్ట్ ఉండదు, ISS కూడా ఉండదు. మనం మళ్ళీ రాళ్ల యుగంలోకి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి స్పేస్ డెబ్రిస్ సమస్యకు పరిష్కారం 2 విషయాలతో వస్తుంది. మొదటిది పాత ఉపగ్రహాల చెత్తను ఏరడం, రెండవది కొత్త చెత్త పుట్టకుండా చేయడం, మరియు రెండవది అసలైన పర్మనెంట్ సొల్యూషన్. ఒక రాకెట్ని మళ్ళీ వాడటం ఇది కేవలం డబ్బు ఆదా మాత్రమే కాదు, ఇది మన భవిష్యత్తుని కాపాడే మిషన్. చివరగా ఒక మాట, మనం భూమి మీద ప్లాస్టిక్ వేస్తే భూమి నాశనం అవుతుంది. అదేవిధంగా స్పేస్లో చెత్త వేస్తే స్పేస్ నాశనం అవుతుంది. స్పేస్ అనేది ఎవరి సొత్తు కాదు, అది మానవాళి సొత్తు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే అవేర్నెస్ అనేది మొదటి అడుగు. మనం పైకి చూసే ఆకాశం రేపు కూడా స్వచ్ఛంగా ఉండాలి అంటే ఈరోజు మనం యాక్షన్ తీసుకోవాలి. జై హింద్.